So today's lesson is human eye and colorful world. Human eye and colorful world. So we already know that refraction of light through lenses in the previous chapter, that is refraction of light at curved surfaces, different surfaces, and we also know the nature of the position of the size of the images formed by lenses at the different distances. So already we know that in 9th class biological science textbook, sense organs also, the structure of human eye also we know that. So and its function also, human eye functions also. So mainly human eye functions on the principle of sensation of vision. So human eye will work on the principle of sensation of vision. So sensation of vision. So on this principle, this eye will work. So we see the objects because of the light scattered from them falls on the eye. సో మనం ఆబ్జెక్ట్స్ని ఎలా చూడగలుగుతున్నామంటే లైట్ అనేది ఆబ్జెక్ట్స్ మీద పడి స్కాటరింగ్ అయి మన దగ్గరికి రీచ్ అయితేనే మనం ఆబ్జెక్ట్స్ చూడగలుగుతాం. ఇఫ్ సపోజ్ దట్ లైట్ ఆఫ్టర్ స్కాటరింగ్ ఇట్ డస్ నాట్ రీచ్ టు అవర్ ఐ మీన్స్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు సీ దట్ ఆబ్జెక్ట్. So we already learned that the focal length of the lens, object distances, nature of the position of the size of the images. Nature, size, position of the images in the refraction of light at curved surfaces at different surfaces. So what is the function of the human eye in the lens? What is the function of the lens in human eye? హ్యూమన్ ఐలో ఉన్నటువంటి లెన్స్ యొక్క ఫంక్షన్ ఏంటిది, దాని వరకు ఏం చేస్తుంది, ఏ విధంగా హెల్ప్ చేస్తుంది లాంగ్ డిస్టెన్సెస్ ఆబ్జెక్ట్ని చూడడానికి, షార్ట్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ని చూడడానికి. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు గెట్ ద ఇమేజ్ అట్ ద సేమ్ డిస్టెన్స్ ఆన్ ద రెటీనా? రెటీనా మీద ఇమేజ్ సేమ్ డిస్టెన్స్లో ఏర్పడడానికి గల కారణం ఏంటిది, ఎలా పాసిబుల్ అవుతుంది? సో ఆర్ వీ ఏబుల్ టు సీ ఆల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐ క్లియర్లీ మీన్స్, సో మన యొక్క ఆబ్జెక్ట్స్ని క్లియర్గా చూడడానికి పాసిబుల్ అవుతుందా అని చెప్తున్నాడు. So to answer these all questions, we have to understand the structure and functioning of the human eye. So first one in our human eye topic is least distance of distinct vision. Least distance of distinct vision. అంటే తక్కువ డిస్టెన్స్, ఏ తక్కువ డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ని క్లియర్గా చూడగలరు. ఫర్ దట్ వీ హ్యావ్ టు డూ వన్ యాక్టివిటీ. టేక్ వన్ బుక్ అండ్ కీప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐ లైక్ దిస్ అండ్ బ్రింగ్ టు యువర్ ఐ దిస్ బుక్ వెరీ క్లోజ్లీ bring that one. So like this. So after bringing that, what is your feeling? Very close to. We may feel that మన ఫీలింగ్ ఎలా ఉంటుందంటే అవర్ ఐస్ మే గెట్ ద సమ్ స్ట్రెయిన్, మన ఐస్ కొంచెం స్ట్రెయిన్గా అనిపించవచ్చు, పెయిన్ఫుల్గా అనిపించవచ్చు. అండ్ లెటర్స్ కెన్ సీ ద బ్లర్డ్. లెటర్స్ ఎలా ఉంటాయంటే బ్లర్డ్ అంటే సో కొద్దిగా మన క్లియర్ లెటర్స్ కనపడకపోవచ్చు. సో నా స్లోలీ మూవ్ ద బుక్ టువర్డ్స్ ద బ్యాక్. సో ఇక్కడ దగ్గరగా ఉన్నటువంటిది ఇలా బ్యాక్ వెనక్కి తీసుకెళ్ళండి. టిల్ అలా ఎంత దూరం వెనక్కి తీసుకెళ్ళాలంటే వేర్ యు ఆర్ ఏబుల్ టు సీ ద క్లియర్ లెటర్స్ ఆన్ ద బుక్. బుక్లో ఉన్నటువంటి లెటర్స్ క్లియర్గా ఎక్కడైతే చూడగలుగుతున్నా అక్కడి వరకు తీసుకెళ్ళాలి. దెన్ ఆస్క్ టు యువర్ ఫ్రెండ్ మెజర్ ద డిస్టెన్స్ ఫ్రమ్ బుక్ టు యువర్ ఐ. అంటే ఇక్కడ నుంచి మన కంటి వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ను, బుక్ నుంచి కంటి వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ని మెజర్మెంట్ చేయండి. సో రిపీట్ దట్ యాక్టివిటీ విత్ అదర్ ఫ్రెండ్స్ ఆల్సో. సో నువ్వే కాకుండా ఇంకా వేరే ఫ్రెండ్స్తో కూడా రిపీట్ చేసేస్తాను నువ్వే. So that distance only we are calling as that least distance of a distinct vision. This distance only we are calling, అంటే అక్కడ కొలిచినటువంటి డిస్టెన్స్ని ఏమంటారు అంటే this distance is called as a least distance of distinct vision. It may be the 25 centimeters you may get. So least distance of distinct vision is 25 centimeters to healthy persons. 25 centimeters to healthy persons. అంటే నార్మల్ హెల్తీ పర్సన్స్కి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింగ్ విజన్ ఎంత ఉంటుందంటే 25 సెంటీమీటర్స్. అంటే 25 సెంటీమీటర్స్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ను హెల్తీ పర్సన్ క్లియర్గా చూడగలడు. అంతకంటే తక్కువ ఉంటే కనుక హీ మే గెట్ ది సమ్ స్ట్రెయిన్ ఆన్ హిస్ ఐస్.
అంతకంటే తక్కువ ఉన్నప్పుడు అతని ఐస్ మీద కొద్దిగా పెయిన్ఫుల్గా ఉండొచ్చు అండ్ బ్లర్డ్ లెటర్స్ కూడా రావచ్చు. సరే, సో వాట్ ఈస్ ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింగ్ విజన్ మీన్స్ 25 centimeters to the healthy person. And this least distance of distinct vision will be different for different persons with the age. So this will be least distance of distinct vision will be different for different persons with the age. అంటే ఏజ్ తో పాటుగా డిఫరెంట్ గా ఉంటుంది. సో జనరల్లీ బిలో 10 years means children 7 to 8 centimeters. Their least distance of distinct vision is 7 to 8 centimeters. Below 10 years అంటే చిల్డ్రన్స్ లో లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింగ్ విజన్ వచ్చేసి 7 to 8 centimeters. అండ్ దెన్ నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటే ముసలి వాళ్ళకి ఓల్డ్ ఏజ్ పీపుల్ 1 to 2 meters మేబీ మీటర్స్. ఇట్స్ వెరీ లాంగ్. సో ఎందుకు అలా ఉండొచ్చు అంటే సో ఓల్డ్ ఏజ్ పీపుల్ అవి చుట్టూ కొన్ని నెర్వ్స్ ఉంటాయి, మజిల్స్ ఉంటాయి. ఆ మజిల్స్ వీకెండ్ అయిపోతాయి. అది నెక్స్ట్ మనకి వస్తుంది ఇంకా నెక్స్ట్ క్లాస్లో. సో దట్ ఈస్ ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింగ్ విజన్. సో can you able to see that least distance of distinct vision within the 25 centimeters clearly that object? నువ్వు చూడగలుగుతున్నావా క్లియర్గా ఆబ్జెక్ట్ అని చెప్తున్నాను. సో నెక్స్ట్ you see we are going to one more activity we are going to do. So we have to collect some wooden sticks and we have to give the one stand, retouch stand. So is there for that one stick here we kept. From here to should see that stick, whether he is able to see the top to bottom total object. If suppose it is 30 centimeters distance is there, ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు 30 centimeters distance లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ టాప్ టు బాటమ్ వితౌట్ షేకింగ్ ఐస్ ఫ్రమ్ టాప్ అండ్ బాటమ్ అంటే కళ్ళని పైకి కిందికి తిప్పకుండా ఈ ఆబ్జెక్ట్ని క్లియర్గా చూడగలుగుతున్నాడు మొత్తం టాప్ టు బాటమ్. నెక్స్ట్ ఇలా ఇంకొక డిస్టెన్స్లో చూడాలి. ఏ డిస్టెన్స్లో చూడగలుగుతున్నాడు? సో ఇక్కడ ఏ డిస్టెన్స్లో చూడగలుగుతున్నాడు అంటే క్లియర్గా సర్టెన్ డిస్టెన్స్లో మాత్రమే ఆబ్జెక్ట్ని మనము క్లియర్గా చూడగలడు. సో ఇక్కడ ఇలా ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని చూస్తే కనుక మనం సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏబి ఆబ్జెక్ట్ని క్లియర్గా చూడగలడు, అలానే సిడి ఆబ్జెక్ట్ని కూడా క్లియర్గా చూడగలడు. బట్ ఈఎఫ్ ఆబ్జెక్ట్ను ఓన్లీ సమ్ పార్ట్ మాత్రమే ఈజ్ ఏబుల్ టు సీ, కొంత పార్ట్ని మాత్రమే చూడగలడు. సో ఏ డాష్ బి డాష్ ఈ పార్ట్ని చూడలేడు ఇంక. సో అంటే టు సీ ద క్లియర్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ని టోటల్గా చూడాలంటే టాప్ టు బాటమ్ సర్టెన్ యాంగిల్లోనే చూడాలి. ఏమే యాంగిల్ అంటే 60 degrees. 60 degrees యాంగిల్లో చూసినప్పుడు మాత్రమే ఒక ఆబ్జెక్ట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఆ 60 degreesని ఇక్కడ ఏమంటున్నామంటే మనం యాంగిల్ ఆఫ్ విజన్ అని చెప్తున్నాం. యాంగిల్ ఆఫ్ విజన్. సో యాంగిల్ ఆఫ్ విజన్ ఈజ్ 60 degrees విత్ ద నార్మల్ పర్సన్, హెల్తీ పర్సన్. నార్మల్గా హెల్తీగా ఉన్నటువంటి పర్సన్ యొక్క యాంగిల్ ఆఫ్ విజన్ వచ్చేసి 60 degrees ఉంటుంది. సో ఇక్కడ మనం 2 టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాము. ఒకటి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్, రెండు యాంగిల్ ఆఫ్ విజన్. దిస్ యాంగిల్ ఆఫ్ విజన్ ఆల్సో విల్ బి డిఫరెంట్ విత్ డిఫరెంట్ పర్సన్స్ విత్ ఏజ్. యాంగిల్ ఆఫ్ విజన్ కూడా డిఫరెంట్గా ఉండొచ్చు డిఫరెంట్ పర్సన్స్కి విత్ ఏజ్తో పాటుగా అని చెప్పి. సో 2 topics we discussed here. One is that least distance of distinct vision. It is the 25 centimeters to healthy persons. It will be different for different persons with age. That is below 10 years means 7 to 8 centimeters. Old age people means 1 to 10 meters. 1 to 2 meters. That is. Next angle of vision, that is 60 degrees angle of vision will be. So if
angle below 60 degrees is there means it may be see some part only in the object. అంటే బిలో 60 degrees లో ఉంటే కొంత పార్ట్నే మాత్రమే చూడగలరని చెప్తుంది. సో then we can see only the part of the object, that is. So that angle of vision healthy human being is 60 degrees, maximum degrees angle. So we discussed it two topics that. So what is the values of least descent of destiny vision and angle of vision change with the person and age? ఎందుకు చేంజ్ అవుతున్నాయి? So to understand that or to know that about answer, we have to understand the structure of our human eye. Human eye structure will understand means we can find why the different will be the least distance of destiny vision and angle of vision to with different persons with age.